కాకినాడ నగరంలో ప్రజాధనంతో అభివృద్ధి చేసిన పార్కులను ప్రైవేటు పరం చేయొద్దని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. కాకినాడ రాజా ట్యాంక్ వివేకానంద పార్క్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకురాలు కె నాగజ్యోతిలు మాట్లాడుతూ ఆదాయం సమకూర్చుకునే పేరుతో ఇప్పటికే అభివృద్ధి చెందిన పార్కులను ప్రైవేటు వారికి అప్పగించడం సమంజసం కాదని అన్నారు. పార్కులు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆదాయ వ్యత్యాసాల వల్ల కొంతమంది ప్రజలు పబ్లిక్ స్థలాల్లో ప్రవేశానికి ఆటంకం కల్పించినట్లు అవుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కావున నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా ఉన్న గౌరవ జిల్లా కలెక్టర్ వారు కాకినాడ నగరంలో పార్కుల ప్రైవేటు పరం ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా వివేకానంద పార్కునకు వచ్చే ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. ప్రజా సంఘాల కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు జి ప్రభాకర్ వర్మ, సిహెచ్వి రమణ, ఎస్ఎఫ్ఐ నాయకులు సత్యం, జయరాం, లోవరాజు, కరుణ, డివైఎఫ్ఐ నాయకుడు కె సూర్య, ఐద్య నాయకురాలు జి భూలక్ష్మి, శ్రామిక మహిళా నాయకురాలు భారతి, పద్మ, సిఐటి నాయకులు మలక వెంకటరమణ, నాగభద్ర సూర్యనారాయణ, మేడిశెట్టి వెంకటరమణ, పల్లెవల్లి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ పరిస్థితి కూడా ప్రశాంతత లేకుండా ప్రజల నుంచి ఏదో విధంగా దోపిడీ చేయాలనే ఉద్దేశంతో ఈ టికెట్లు పెట్టాలి, అభివృద్ధితో మొత్తం టికెట్లు టికెట్ల రూపంలో లోపలికి పంపించాలి అనే ఉద్దేశంతో కలెక్టర్ ఒక ప్రకటన చేశారు. అయితే ఇప్పటి వరకు వాకింగ్కి ఒక కొన్ని వందల మంది ఈ పార్కులకి వాకింగ్కి వస్తున్నారు. ఉదయం అలాగే సాయంత్రం కూడా వాకింగ్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ రెగ్యులర్గా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అంటే ప్రతి సామాన్యుడి వల్ల కాని పని అది. రోజుకు ఒక 20 నుంచి 50 రూపాయల టికెట్ ఉంటే ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళాలి. అప్పుడప్పుడు సేద తీయడానికి రావడం ఒక ఎత్తు అయితే వాకింగ్కి వెళ్ళడానికి ప్రతిరోజు 20 నుంచి 50 రూపాయలు సామాన్యుడు ఖర్చు పెట్టుకోవాలి అంటే అది సాధ్యం కాని పరిస్థితి. అందుకని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే అలాగే కార్పొరేషన్ వాళ్ళే ఈ పార్కుల నిర్వహణ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సాయంత్రం పూట విశ్రాంతి తీసుకుని వాకింగ్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్య సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి పార్కులు వేదికగా ఉన్నాయి. అయితే కాకినాడ నగరం పెన్షనర్స్ ప్యారడైజ్గా గుర్తింపున్నది. అనేక మంది అనేక స్థాయిల్లో పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళు కూడా కాకినాడలో స్థిరపడి ఈ కుళాయి చెరువు పార్కులో సాయంత్రం పూట కలుసుకోవడం, వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, చివరి దశలో వాళ్ళకి స్నేహితులు కలుసుకునే వేదికగా కూడా ఈ పార్కులు ఉంటాయి. అనేక రకాల ప్రజలు ఐకమత్యంతో ఉండడానికి, మత సామరస్యం పెంపొందించడానికి పార్కులు వేదికగా ఉంటాయి. ఇటువంటి పార్కుల్ని కార్పొరేట్ రంగానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇంకా పన్నులు వేయడానికి అనేక రంగాలు ఉన్నాయి. ఆ రంగాల మీద పన్నులు వేసి డబ్బులు సంపాదించవచ్చు, ఆ రకంగా చేయొచ్చు. కానీ ప్రభుత్వాలు వాళ్ళ మీద వేయకుండా ప్రజల మీద పన్నులు వేసి ప్రైవేటీకరణ చేయడాన్ని పెన్షనర్స్ సంఘం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.